నా పేరు ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి. నేను బీకొత్తకోటలో నివాసం ఉంటున్నాను. నేను పీటీ మండలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కంబలపల్లి తాలూకాల మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా నేను ఉన్నాను. అలాగే 2014, 2019, 2024లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినాను. నేను 29వ తేదీ సాయంత్రము ఏఎస్ఆర్ లాడ్జి ముందర నేను పార్కింగ్ ఖాళీగా ఉంటే ఆడ కారు పెట్టాను. కారు పెడితేనే మైఫోర్స్ మహేష్ అండ్ ఉమేష్ ఇద్దరు నా కారుకు లాక్ చేశారు. లాక్ చేసి నేను ముఖం కడుక్కొని వచ్చేందుకు నా కారుకు లాక్ ఉండింది. వాడున్న వాచ్మ్యాన్ అడిగితే మా ఓనర్ వేసినాడని చెప్పాడు. ఈ ఓనర్ పిలిచి ఫీజు ఇమ్మను, నేను అర్జెంటుగా వెళ్ళాలి బయట నేను. ఆ పిల్లోడు పోయి వచ్చి లేడు మా ఓనర్ అన్నాడు. మళ్ళీ మా మనిషిని పంపిస్తే కూడా ఆ మనిషి తప్పలేదు. మళ్ళీ 10-15 నిమిషాల తర్వాత మేము కిందనే ఉంటే వచ్చి రాకనే మా మీద దౌర్జన్యం చేశాడు. కొట్టి కత్తితో దాడి చేసి కొట్టి నాది స్థలం, అది నా సొంత స్థలము, ఎంజీ గ్రాండ్ సొంత స్థలము, పార్కింగ్ నో పార్కింగ్ అని బోర్డులు పెట్టిందాక ఎవరు ఎంజీ గ్రాండ్కి వచ్చేవాళ్ళు తప్ప ఏదో పెట్టకూడదని అని చెప్పి దౌర్జన్యం చేసి వాళ్ళిద్దరు అన్నదమ్ములు నా మీద దాడి చేశారు. ఆ విషయంగా నేను ఈరోజు ఎస్పీ గారికి అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమి అందరికీ మెమరాండం పూర్వకంగా మా వాళ్ళంతా వచ్చి మా మున్సిపల్ కార్పొరేట్లు మిగతా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చేసాము. అది ఏఎస్ఆర్ లాడ్జి, ఎంజీ గ్రాండ్ హోటలు కింద టెక్స్టైల్స్ అన్నీ మొత్తం కె సుధాకర్ రెడ్డిని ఆయన బిల్డింగ్లో దాదాపు 4 సంవత్సరాల పైన ఉండి ఆయనకు బాడీ కట్టకుండా ఆయన సతాయిస్తూ నేను ఎస్సీ ఎస్టీ నన్ను నా తండ్రికి నేను కేసులు పెట్టి మీతో పెడతానని బెదిరించి దాదాపు కోర్టు కేసు దాదాపు 45 లక్షల పైన బకాయిలు పడ్డాడు ఆ ఓనర్ సుధాకర్ రెడ్డికి. ఎటువంటి పరిస్థితుల్లో ₹1 కట్టకుండా సంపాదించుకుంటూ ఆ ముందర పార్కింగ్ ఎవరు పెడితే కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ కొడుతూ చిన్న పెద్ద లేకుండా ప్రవర్తిస్తూ చేస్తున్నాడు. ఈ మనిషి అడ్డగల్ల దగ్గర పాతూరైన పల్లె, ఈ స్థానికుడు కూడా కాదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీని బెదిరించుకుంటూ మా మీద దాడులు చేస్తూ రైతుల మీద, అక్కడ హోటల్కి వచ్చిన వాళ్ళ మీద, ఆ టెక్స్టైల్ బిజినెస్కి వచ్చిన వాళ్ళ మీద అన్ని దాడులు, చుట్టుపక్కల హోటల్లో కూడా ఎవరిని పెట్టినట్టు దౌర్జన్యాలు చేస్తూ మహేష్ వాళ్ళ ఉమేష్ ఇద్దరు దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆయనకు పవన్ కళ్యాణ్ గారు ఏదో చిన్న పోస్ట్ ఇచ్చారట, దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా విడిగా విరవీగుతున్నాడు. ఇంతకు మునుపు ఈ ఉమ్మడి ప్రభుత్వం రాక మునుపు ఆయన దౌర్జన్యాలు అక్కడే పార్కింగ్ పెట్టద్దు అది ఇది లేదు. ఆ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన నాయకుడు అయిన తర్వాత ఈరోజు ఆయన ఈ మాదిరి దౌర్జన్యాలు అందరూ ప్రతి ఒక్కరిని రోజుకు ఒకరిని తిరిగి కొడతా ఉన్నాడు. ఈ దౌర్జన్యాలు అరికట్టాలని కలెక్టర్ గారికి ఇప్పుడే మేము మనవి చేసి అర్జీ ఇచ్చాము. మేము వారం రోజులు ఈరోజు మేము చూస్తాము. వారం తర్వాత మాకు న్యాయం చేయకుంటే సుధాకర్ రెడ్డి ఓనర్కి నా మీద దాడి చేసిన పైన గాయపరిచి అని చెప్పి పోలీసు వ్యవస్థ కానీ లేకుంటే కలెక్టర్ గారు కానీ లేకుంటే మున్సిపల్ అధికారులు కానీ మాకు న్యాయం చేయకుంటే మేము కూడా శాంతియుత మార్గంలో ధర్నాలు ఉద్యమాలు చేసి మేము చేస్తామని మేము చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఆల్రెడీ తీసుకెళ్ళాము, ఇంకా తీసుకెళ్తాము. ప్రత్యక్షంగా పరోక్షంగా మేము అందరినీ కలుస్తున్నాం. పాత్రికేయులు మీరు కూడా దయ ఉంచి మాతో, మేము చిన్న నాయకులమే, నాయకుడు చిన్న నాయకుడా పెద్ద నాయకుడా కానీ ఆయన దాడి చేయడం ఎంతవరకు సమంజసం? రక్తగాయాలు అయ్యి చేసి చెయ్యి వడదిప్పేసి ఇవన్నీ చేశాడు. చూడండి, ఇవన్నీ పరిస్థితులు ఇచ్చేసినాడు. ఇంకా చాలామంది ఆయన బాధితులు ఉన్నారు. వ్యూవర్స్గా ఒక 10 ఏళ్ళు అయింది ఒక బిల్డింగ్ తీసుకొని పాపము అయిపోయారు తీసుకొని టెక్స్టైల్స్ వాడికి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ నుండి బాడీ కట్టకుండా ఇల్లు ఖాళీ చేయకుండా వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఎస్సీ ఎస్టీ నేను బెదిరించుకుంటూ అట్లే ఉన్నాడు. ఆయన కూడా ఈరోజు రేపు ఆయన ఇది చేస్తాడు. ఆయన కూడా మీ ముందుకు వస్తాడు డైరెక్ట్గా. అలాగే ఒక ఫర్నిచర్ షాప్లో, రాయల్ వుడ్ ఫర్నిచర్ షాప్లో దాదాపు 15-20 లక్షలు వుడ్డు అన్నీ తెచ్చుకొని ఫర్నిచర్ తెచ్చుకొని ఆయన కూడా ₹1 కూడా ఇవ్వకుండా ఆయన కూడా సతాయిస్తున్నాడు. ఇట్లా చాలామంది ఉన్నారు. చాలామంది చెక్ బౌన్స్ కేసు అయితే ఇంకోటి అయితే అన్నీ చేస్తున్నాడు. ఈ కర్ణాటక ప్రాంతం నుంచి రావచ్చు, మనం కూడా కర్ణాటకకు పోతాము, ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, మదనపల్లిలో ఇంకా వేరే ఏదైనా చేసుకోవచ్చు. కానీ దౌర్జన్యాలు చేసి మేము అందరినీ
ఇబ్బంది పెడతామంటే అది సమంజసం కాదు. మనం కూడా బెంగళూరు పోతాము, మన పిల్లలు బెంగళూరులో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేటు. కానీ వ్యాపారాలు చేసుకుని ఉద్యోగాలు చేసుకుని శాంతియుతంగా మనం కర్ణాటకలో బతుకుతూ ఉన్నాం, కానీ మనం దౌర్జన్యాలు చేయడం లేదు. వీళ్ళిద్దరూ ఆగడాలు చాలా ఎక్కువైపోయినాయి. మీరు దయ ఉంచి వీళ్ళ మీద ఇమీడియట్గా కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, అలాగే మున్సిపల్ శాఖ కానీ ఆ ప్లేస్ ఎవరిదిని తేల్చి అది ఆర్ఎన్బిదా లేకపోతే మున్సిపాలిటీదా, ఆయన నా సొంతం అని చెప్పుకుంటున్నాడు, ఆయన సొంతందా. మేము ఫోటోలు కూడా తీసి ఇప్పుడు కలెక్టర్ గారికి సమర్పించినాము. ఓన్లీ ఎంజీ గ్రాండ్ పార్కింగ్ ఎవరు పెట్టకూడదని దౌర్జన్యం చేస్తున్నాడు. ఇది ఉన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. కేసు పెట్టినాము. కేసు పెడితే చిన్నగా ఎఫ్ఐఆర్ వేసి ఇచ్చేసి వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. వాళ్ళకి ఈ మాదిరి చేసే భయం ఎందుకు ఉంటుంది? మన ప్రాంతంలో మదనపల్లి శాంతియుతంగా ఇక్కడ అందరూ ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, బల్జాస్ ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఎవరు కానీ ఇట్లా దౌర్జన్యాలకు పాల్పడడం లేదు. ఈ మనిషి కర్ణాటక నుంచి వచ్చి రాయలపాడు ఆ పక్క ప్రాంతంలో వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నాడంటే మనం అరకట్టుకుంటే ఎంతవరకు సమంజసము? దయవుంచి న్యాయం చేస్తుందిగా మీ పాత్రికేయులను, అలాగే పోలీస్ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని రిక్వెస్ట్ చేస్తాను.